నమస్కారం. మనో కథలకు స్వాగతం. ఈరోజు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారి ప్రేమలేఖలు 13వ భాగంలోకి అడుగు పెడుతున్నామండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. కొత్త మేనేజర్ గారు ఉన్నారనే వార్త అందరికీ తెలిసిపోయింది. ఆ పూట నారాయణరావు గారు స్వయంగా వెంటబెట్టుకుని వస్తున్నారని హెడ్ క్లర్క్ చెప్పడంతో అందరూ సమయానికి సీట్లలో బుద్ధిమంతుల్లా కూర్చొని పని చూసుకోసాగారు. కొత్త మేనేజర్ మద్రాసు నుంచి వచ్చాడని, అతను ఎర్రగా బుర్రగా డాబుగా దర్జాగా ఉన్నాడని హెడ్ క్లర్క్ అందరికీ వర్ణించి చెప్తుంటే స్టెనో సీట్లో కూర్చుని ఉన్న లత ఒకసారి హ్యాండ్ బ్యాగ్ తెరిచి అద్దం తీసి ముఖం ఎలా ఉందో చూసుకుంది. పౌడర్ తీసుకుని అద్దుకుంది. చీర మరింత వంపుగా సర్దుకుంది. రవి నారాయణరావు గారులతో పాటు వెంట మదన్ కూడా ఉన్నాడు. మదన్ మిగతా అందరి పరిచయాలు అయిన తర్వాత లత సీటు దగ్గరికి రాగానే మీట్ మై స్టెనో మిస్ ప్రేమలత అంటూ చూపించాడు. విష్ చేయబోయిన రవి ఆగిపోయాడు. నమస్కరించబోతున్న లత కూడా కంగారుగా ఆగిపోయింది. నువ్వా అన్నాడు రవి. నమస్తే అంది లత తడబాటుగా. ఈ అమ్మాయి నీకు తెలుసా అన్నారు నారాయణరావు గారు. తెలుసు అన్నాడు రవి. మిగతా గుమస్తాలు ముఖాముఖాలు చూసుకున్నారు. రవికి ఆఫీస్ అప్పచెప్పి నారాయణరావు గారు వెళ్ళిపోయారు. తండ్రి వెళ్ళిపోయిన వెంటనే మదన్ రవి దగ్గరికి వచ్చి, రవి నాకు కాస్త పనుంది, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఆఫీసులో ఉన్నావుగా, ఇక నాకు సెలవే అనేసి వెళ్ళిపోయాడు. మదన్ సరాసరి ఇంటికి వచ్చాడు. గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళాడు. సుజాత గది తలుపులు తీసే ఉన్నాయి. అతను లోపలికి అడుగు పెట్టగానే చేతులు వెనక్కి పోనిచ్చి తలుపులు మూసేశాడు. బాత్రూంలో నుంచి స్నానం చేస్తున్న చప్పుడు వినిపిస్తోంది. సుజాత ఇంకో క్షణంలో బయటికి వస్తుంది. ఇది తన ఇల్లు. రవి ఆఫీసులో ఉన్నాడు. తండ్రి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. తండ్రి కింద వంటింట్లో ఎక్కడో ఉంది. సుజాత ఇప్పుడు తన చేతికి చిక్కకి ఏమవుతుంది? అతని కళ్ళు ఆనందంగా మెరుస్తున్నాయి. లోపల స్నానం పూర్తయినట్టుగా నీళ్ల చప్పుడు ఆగింది. కొద్ది నిమిషాలు అయినాయి. మదన్ పక్కకు జరిగి బాత్రూమ్ గుమ్మం పక్కగా పొంచి నిలబడి వేచి చూస్తున్నాడు. తలుపులు తెరుచుకున్నాయి. ఇంకో క్షణం ఉంటే మదన్ చేయి పెట్టి తన వైపు లాగేవాడే. ముందుకు సాగిన అతని చెయ్యి అప్రయత్నంగా బిత్తరపోయినట్టుగా ఆగిపోయింది. బాత్రూంలో నుంచి యువతలకు వచ్చిన వ్యక్తి సుజాత కాదు, సుశీలమ్మ గారు. ఆవిడ కొడుకుని చూసి తెల్లబోయింది. ఏమిట్రా అంది. మదన్ కంగారు పడిపోయాడు. లేదమ్మా, ఇందాక రవితో మాట్లాడినప్పుడు ఇక్కడ నా సిగరెట్ లైటర్ మర్చిపోయాను, దానికోసం వచ్చాను. సుజాతని భయపెట్టాలనుకున్నాను. నువ్వు ఇక్కడ స్నానం చేస్తున్నావని అనుకోలేదు. కింద బాత్రూంలో వేడి నీళ్ళ బాయిలర్ చెడిపోయింది, అందుకని ఇక్కడికి వచ్చాను. ఆవిడగారు లేరు, ఇల్లు కోసం వెతకడానికి వెళ్ళింది. సాయంత్రం వరకు రానని చెప్పింది. మీ నాన్న గొప్పలు చూసావా? అద్దె గురించి ఆలోచించకమ్మా, ఇల్లు నీకు నచ్చని చూసుకో అంటున్నారు. వాళ్ళే ఆయనకి ప్రాణమైపోయారు. కాస్త ఫ్యాక్టరీ జాగ్రత్తగా చూసుకోరా నాయనా అంటే నువ్వు విన్నావా? ఇప్పుడు చూడు, వాడిని తెచ్చి అప్పగించేశారు అంది ఆవిడ అద్దం దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టుకుంటూ. మదన్ ముఖం నల్లగా అవగా చప్పున వెళ్ళి చప్పుడు కాకుండా తలుపు గడియ తీసేశాడు. సుజాత వేరే ఇంట్లో ఉండడానికి ప్రయత్నిస్తోందన్నమాట. ఆ సంగతి అతనికి ఇప్పుడే తెలిసింది. ఆఫీసులో రవి ప్యూన్ చేత స్టెనోని పిలిపించాడు. ఎస్ సార్. లత ఎంతో వినయంగా పెన్ను నోట్బుక్ తీసుకుని వచ్చింది. అతను కూర్చోమనకుండానే అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. లత చొరవకి అతనికి మండిపోయింది. క్షణం సేపు లతని చూశాడు. ఆ వెంటనే మ్యాటర్ డిక్టేట్ చేయడం ప్రారంభించాడు. అది స్టెనో కావాలని పేపర్కి పంపే ప్రకటన. అతను చెప్పడం పూర్తి కాగానే వ్రాయడం పూర్తి చేసిన లత తలెత్తుతూ, మీకు నేను కాక ఇంకో స్టెనో కావాలా సార్ అని అడిగింది. ఈ ఆఫీస్కి ఒక స్టెనో చాలు సీరియస్గా అన్నాడు అతను. అయితే నేనుండగా మళ్ళీ ఇంటర్వ్యూ ప్రకటన దేనికి? నువ్వు ఉండడం లేదు. లత లేచి నిలబడింది. రవి తీక్షణంగా చూస్తూ అడిగాడు, మర్యాదగా నువ్వు రిజైన్ చేస్తావా లేక నన్ను డిస్మిస్ చేయమంటావా? సారీ, ఆ రెండూ జరగవంటున్నాను. నన్ను అపాయింట్ చేసింది మీరు కాదు. షటప్. ఈ పూట నుంచి ఈ ఫ్యాక్టరీ మీద నాకు సర్వాధికారాలు ఉన్నాయి,
జాగ్రత్త. లత కోపంగా చూసింది. రవి ఆ చూపులకు చలించలేదు. లత ప్లేట్ మార్చింది. కళ్ళ నీళ్ళతో నిస్సహాయంగా చూస్తూ, నా నోట్లో దుమ్ము కొడితే నీకేం వస్తుంది? నువ్వు తినడానికి లేక ఇక్కడికి రాలేదు. నువ్వు ఇంకొకరి నోట్లో దుమ్ము కొట్టకుండా జాగ్రత్త పడుతున్నాను. విశాఖపట్నంలో గోపాలానికి పట్టిన దురదృష్టం మదనికి పట్టనివ్వను నేను. గెట్ అవుట్. రవి కాలింగ్ బెల్ గట్టిగా నొక్కాడు. ప్యూన్ చేత హెడ్ క్లర్క్ని పిలిపించి తను గబగబా వ్రాసిన కాగితం ఆయన చేతికి ఇస్తూ, ఈ అమ్మాయికి షార్ట్ హ్యాండ్ సరిగ్గా రాదు, ఉద్యోగంలోంచి తీసేశాను. మనం ఇంకో స్టెనోకి కాల్ ఫర్ చేయాలి. ఈ మ్యాటర్ పేపర్కి పంపించండి అని చెప్పేశాడు. లత ఈ అవమానం మింగలేక కక్కలేక ఉక్కిరి బిక్కిరి అవుతూ రవి వైపు మిర్రిగా చూసి వెళ్ళిపోయింది. కొత్త మేనేజర్ అడుగు పెడుతూనే లతని ఉద్యోగంలోంచి తీసేయడం, ఆ అమ్మాయికి ఎక్కురమనకుండా వెళ్ళడం చూసి ఆఫీసులో అందరూ తెల్లబోయారు. అమ్మో, ఈయన గటికిడ్లా ఉన్నాడే. అమ్మయ్య, ఇన్నాళ్ళకి ఆఫీసుకి పట్టిన పీడ వదిలిపోయింది. అబ్బబ్బా, అందరినీ తోలు బొమ్మల్లా ఆడించేసింది కదా అన్నాడు హెడ్ క్లర్క్. రవి ఫైల్ తిరిగేస్తుండగా ఫోన్ గణగణా మోగింది. తీసి హలో అన్నాడు గట్టిగా. అవతల హలో అనబోతున్న సుజాత చెవి గట్టిగా మూసుకుంది. ఏమిటి అరుపు? అంత కోపం ఎందుకు? ఆఫీసులో ఎవరినైనా కొట్టారా అంది. సుజా, నువ్వా? సారీ అన్నాడు రవి చల్లబడుతూ. ఏమిటి అని అడిగాడు. శుభవార్త. ఇల్లు దొరికిందా? ఇల్లు బాగుంది, చిన్నగా ముద్దుగా సౌకర్యంగా ఉంది. మీరు రావడమే ఆలస్యం. నీకంతా నచ్చిందా? మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది. నేను చూడనవసరం లేదు. అడ్వాన్స్ ఇచ్చే. అద్దె ఎంత? మనం భరించలేనంత ఏమీ కాదు. ఒక్క క్షణం మీరు రాకూడదు. చూసేస్తే అడ్వాన్స్ ఇచ్చేయవచ్చు. బతిమలాడుతున్నట్టుగా అంది. వీలవదు, సారీ అన్నానుగా. నీకు నచ్చితే నాకు నచ్చినట్లే. ఇంతకీ ఎక్కడది? సికింద్రాబాద్. సుజాత వీధి పేరు చెప్పగానే రవి మూలిగాడు. మై గాడ్, నారాయణరావు గారి ఇంటికి ఎంత దూరమో తెలుసా? ఇల్లు బాగుంది, అందంగా ముద్దుగా ఉందని చెప్పాను కదా. కానీ సుజా, అంత దూరం నాకు నచ్చింది. మీరు చూడనవసరం లేదంటున్నారుగా. అడ్వాన్స్ ఇచ్చేస్తున్నాను. సుజాత ఫోన్ పెట్టేసింది. ఆ విధంగా పరిస్థితుల ప్రాబల్యం వలన సుజాత మళ్ళీ తిరిగి హైదరాబాదులోని మదన్కి ఎదురుగా ఉండాల్సి వచ్చింది. రవి ఫ్యాక్టరీ మేనేజర్గా చేరిన తర్వాత మదన్ మూలంగా తల్లకిందులైన సంసార నావ నారాయణరావు గారి పుణ్యమా అని ఒడిదుడుకులు తగ్గి మళ్ళీ సాఫీగా సాగిపోసాగింది. రవి ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ స్థితిగతులు కూడా కుదుటబడసాగినాయి. నారాయణరావు గారికి సంతృప్తిగా నిశ్చింతగా అనిపించసాగింది. ఆయన బాగా ఆలోచించారు. ఉన్న ఆస్తి అంతా సమభాగం చేసి మదన్కి రవికి చెరసమంగా పంచి ఇస్తూ విల్లు రాసేసి భార్యకి చదివి వినిపించారు. అది వినగానే సుశీలమ్మ గారు భర్త మీద విరుచుకుపడింది. ఈ బుద్ధి మీకు స్వయంగా పుట్టిందా లేక వాడు పుట్టించాడా? కన్న కొడుకుని ఇట్లా అన్యాయం చేసి పరాయవాడికి కట్టుబెడుతున్నారు మీరు ఒక తండ్రేనా? అసలు వాడిని ఇక్కడికి చేర్చినప్పుడే ఇలాంటిదేదో ఉందని భయపడుతూనే ఉన్నాను అంటూ పోట్లాడింది. ఆయన భార్యని శాంతపరిచారు. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదే. మదన్ చేతిలో చిల్లిగవ్వ మిగలదు. మన దగ్గరున్నా నిలవనీయుడు. చివరికి మనకి రవే అండవుతాడు. నేను రవికి ఇస్తున్నానని నువ్వు అపోహపడుతున్నావే కానీ ఈ రూపంగా మన ముగ్గురికి కనీసం తిండికి బట్టకి లోటు లేకుండా మిగులుస్తున్నానని తెలుసుకోవడం లేదు అంటూ వివరించారు. ఏమో, మనకి ఆ రవి పెడతాడని నమ్మకం ఏమిటి? ఎంతమంది ఇలా విల్లు వ్రాయించుకున్న తర్వాత వాకిట్లోకి రానియకుండా చేయలేదు? రవి సంగతి నీకు తెలియదే. తెలిస్తే నువ్వు ఇలా అనవు, ఇలా భయపడవు అన్నారాయన. తండ్రి ఆస్తి అంతటిని తనతో పాటు రవికి కూడా సమానంగా పంచి ఇచ్చాడనే వార్త మదన్ని కుతకుతలాడేటట్లు చేసింది. వ్యామోహపడి పెళ్లి చేసుకోవాలనుకున్న సుజాత రవిని పెళ్లి చేసుకుంది. తండ్రి ఆస్తి పంచి ఇచ్చి ఫ్యాక్టరీ అధికారం పట్టం కట్టాడు. దానికి తోడు అతని కళ్ళెదుటే రవి సుజాతలు ఆనందంగా అన్యోన్యంగా కాపురం సాగించడంతో మదనికి అది చూడలేక కళ్ళు కుట్టినట్టుగా ఉంది. తన ఆనందం అంతా రవి జురుకుంటున్నాడనే అసూయ పెరిగిపోయింది. అతనంటే చెప్పలేనంత ద్వేషం కలగసాగింది. మదన్ మనసులో ఈ విషయం ఉన్నట్టు తెలియని రవి అతన్ని ఆత్మీయంగా స్వంత తమ్ముడిని చూసినట్టుగా అభిమానించేవాడు. మదన్ రవి ఇంటికి రాకపోకలు ప్రారంభించాడు.
రవి ముందు సుజాతతో ఎంతో గౌరవంగా మాట్లాడేవాడు. రవి కాస్త కనుమరుగైన సుజాతని వ్యంగ్యంగా హేళనగా ఏదో ఒకటి అనేవాడు. మదన్ పగ పాము నీడలా వెంటాడుతూ ఉండడంతో రవి తన ప్రేమానురాగాలతో స్వర్గం చూపిస్తున్నా దాంపత్య జీవితాన్ని మనసారా అనుభవించి ఆనందం పొందలేని స్థితిలో ఉంది సుజాత. ఏమీ ఎరగనట్టుగా ఎంతో ఆత్మీయత ఉన్నట్టుగా మదన్ పలకరింపులు, సినిమాలకు వెళ్దాం రమ్మనమనే ఆహ్వానాలు, పిక్నిక్ కోసం చేసే ఏర్పాట్లు, వీటి బారి నుండి ఎప్పటికప్పుడు రవిని యువతలకు లాగడానికి, అతని మనసు నొచ్చుకోకుండా సంజాయిషీలు చెప్పడానికి సుజాతకి ఒక పెద్ద సమస్య అయిపోయింది. మదన్ చాటుగా చేస్తున్న యుద్ధం ఎదుర్కోవడం కష్టతరం కాసాగింది. ఆనాటి మధ్యాహ్నం మదన్ రవి ఇంటికి వచ్చాడు. కాలింగ్ బెల్ మోగడంతో సుజాత వెళ్ళి తలుపు తీసింది. మదన్ వెంటనే లోపలికి వచ్చేసి వీధి తలుపు గడియ పెట్టాడు. సుజాత వాటిని తెరవబోతుంటే చేతులు పట్టుకున్నాడు. వచ్చినప్పటి నుంచి నీతో ఒకసారి ఒంటరిగా మాట్లాడాలని నా ప్రయత్నం, కానీ ఎప్పటికప్పుడే నువ్వు తెలివిగా తప్పించుకుంటున్నావు. ఇప్పటికి నాకు ఈ అవకాశం చిక్కింది అన్నాడు. సుజాత చేయి విదిలించుకుంది, కానీ అతను వదలలేదు. ఎందుకిలా నా నుంచి తప్పించుకోవాలని చూస్తావు? మనిద్దరం ఒకరికి ఒకరు అయిన వాళ్ళమని భగవంతుడే ఇలా దగ్గరికి చేర్చిన తర్వాత కూడా దూరంగా ఉంటానంటావు. అతను సుజాతని కౌగిలించుకోబోయాడు. సుజాత తప్పించుకుని అతని చెంప మీద ఈడ్చి ఎడాపెడా కొట్టింది. సుజాత కళ్ళలో చీదరింపు చూసిన కొద్దీ అతని మనసులో కసి పెరిగిపోసాగింది. ఒడుపుగా సుజాతని పట్టుకుని బిగి కౌలిలో బంధించడానికి ప్రయత్నిస్తూ, నా కళ్ళెదిటే ఉంటూ నన్ను దగ్గరికి రానియకుండా నన్ను మరీ మరీ వెర్రివాడిని చేస్తున్నావు. ఒక్కసారి నా కోరిక తీర్చకూడదు? నన్ను కాదని నువ్వు తప్పించుకోగలవా? మదన్ కౌగిలి మరింత బిగుస్తోంది. అతని నుంచి తప్పించుకునే మార్గం తోచని సుజాత రెండు చేతులు జోడించి నమస్కరించి, మదన్, మన జీవితాలు విడిపోయినాయి. ఇప్పుడు నేను ఇంకొకరి భార్యని. దయ ఉంచి నా మీద పగ మర్చిపో. ఈ మాటలు వినగానే అతను నవ్వాడు. మన జీవితాలు విడిపోయినా తిరిగి కలిసే సూత్రంగా రవి దొరికాడుగా. ఇది నువ్వెందుకు అర్థం చేసుకోవు? నేను ఈ మాట నీకు చెప్పడానికి వచ్చాను. రవి నేను ప్రాణమిత్రులం. చిన్నప్పుడు ఒకే కంచంలో తిని ఒకే మంచం మీద పడుకున్నాం. ఇప్పుడు ఒకే భార్యని పంచుకుంటాం. తప్పేం లేదు. నువ్వంటే నాకు వ్యామోహం ఉంది. ఆ వ్యామోహం తీర్చుకోవడం కోసమే పెళ్ళి అంటే ఎలర్జీగా భావించే నేను చివరికి నీతో పెళ్ళికి కూడా సిద్ధమయ్యాను. నువ్వు నాకు దక్కకుండా పోవడమే కాకుండా నలుగురిలో నన్ను నవ్వులు పాలు చేశావు. నీకు పెళ్ళి అయితే మాత్రమే రవి భారీగా నటిస్తూ నాకు ప్రియురాలిగా ఉండు. ఎంతమంది ఆడవాళ్ళు ఇలా చేయడం లేదు? నా వ్యామోహమో తీరుతుంది, నీ జీవితమో నీకుంటుంది. ఛీ, నోర్మై! సుజాత దెబ్బతిన్న పులిలా అయింది. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని భయమా? అలాంటి సందేహం నీకేం అవసరం లేదు. రవి స్నేహితుడిగా నేను ఇంటికి ఎప్పుడంటే అప్పుడు వచ్చి వెళ్ళవచ్చు. ఎవ్వరూ ఏమనుకోరు. నన్ను కాదని నువ్వు రవితో ఒక్క క్షణం కూడా సుఖపడలేవు. సుఖపడనివ్వను నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం రవి తప్పు కాకపోతే, రవి భార్య అయిన నిన్ను పొందగోరడం నా తప్పు కూడా కాదు. నువ్వు నన్ను ప్రేమించావు, నాకు ప్రేమలేఖలు వ్రాసావు, ప్రేమ కానుకలు గుర్తుగా ఇచ్చావు. నీ మీద నాకు సర్వాధికారాలు ఉన్నాయి. ఈ సంగతి నీకు గట్టిగా చెప్పడానికే వచ్చాను నేను. రవి భార్యగా ఉంటూ నా ప్రియురాలుగా నువ్వు ఉండలేనంటే, ఆ నటన నీకు చేత కాదంటే చెప్పు. ఈ లోకంలో అసలు ఆ రవే ఉండడు. అడ్డే మనకు లేకుండా తొలగించేస్తాను. ఏం మాట్లాడావు? ఏమన్నావు? సుజాత అప్పర ఖాళీలా అతని మీద కలబడింది. ఆ క్షణంలో అతన్ని చంపి తను చచ్చిపోవాలన్నంత ఆవేశం వచ్చింది. ఇంతలో తలుపు శబ్దమైంది. అమ్మగారు, తలుపు తీయండి అంటూ పని మనిషి కంఠం దేవతలా పలికింది. మదన్ చప్పున సుజాత పలకకుండా నోరు మూయాలని చూశాడు. కానీ ఎలాగో తప్పించుకున్న సుజాత వస్తున్నా అంటూ కేక పెట్టేసింది. మదన్ సుజాతను వదిలేశాడు. అతని ముఖం నోటి వరకు వచ్చిన అమృత కలశం హఠాత్తుగా జారిపోయిన మనిషిలా ఆశాభంగం అయింది. సరే, బాగా ఆలోచించుకో. ఆఖరిసారిగా చెప్తున్నాను, నువ్వు నా దానివి కాకపోతే రవి నీకు దక్కడు. ఈ రోజుల్లో యాక్సిడెంట్స్ ద్వారా మనుషుల్ని చంపడం ఎంత సులభమో నీకు తెలియదు. దాన్ని హత్య అని భగవంతుడు కూడా రుజువు చేయలేడు అని వెళ్ళిపోయాడు.
సుజాత ఈ మాటలు వినగానే మ్రాన్పడినట్టుగా నిలబడిపోయింది. మదన్ వెళ్ళి తలుపు తీశాడు. పని మనిషి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. మదన్ వెంటనే జేబులో నుంచి 10 రూపాయల కాగితం తీసిపెట్టి వెళ్ళిపోయాడు. పని మనిషి తెల్లబోయిన 10 రూపాయల కాగితం చూడగానే దాని ముఖం వికసించింది. బొడ్లో దాచుకుని ఏమీ ఎరగని దానిలా లోపలికి వచ్చింది. లోపలికి రాగానే అతి వినయంగా, క్షమించండమ్మా, మీరు పనిలో ఉన్నారని నాకు తెలియక తలుపు తట్టాను. ఇంకెప్పుడు ఈ వేళలో పనికి రాను అంది. చిచ్చి, నీ మాటలు విని నేను అడ్డగాడిదనైపోయాను. నువ్వు ఉద్యోగం అని ఆశ పెడితే చదువు మానేసి వచ్చాను. అటు చదువు పోయింది, ఇటు ఉద్యోగము ఊడింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఉద్యోగం పోయిందని తెలిస్తే మా నాన్న చంపేస్తాడు. ఆయన ముందే ఈ ఉద్యోగం వద్దు మొర్రో అన్నాడు. నేనే వినలేదు. ఇప్పుడు రెండింటికి చెడిన రేవడినయ్యాను. లత మదన్ మీద విరుచుకు పడుతున్నట్టుగా అంది. ఇది మరీ బాగుంది. నన్నేం చేయమంటావు? ఆ రవికి నువ్వు తెలుసునని నేను కలగన్నానా? నువ్వు విశాఖపట్నంలో మీ పిన్ని దగ్గర ఉన్నప్పుడు ఆ గోపాలం అనే కుర్రాడితో అంత భాగోతం జరిపేవని నాకేం తెలుసు? మదన్ నిర్లక్ష్యంగా అన్నాడు. ఇప్పటికి నీకు 1,00,000 సార్లు చెప్పాను, ఆ గోపాలాన్ని నేను చంపలేదు. వాడి ఉరి పోసుకుని చేస్తే నేనేం చేయను? లత ఆవేశంగా అంది, మ్యాక్సీ సర్దుకుంటూ. దొంగని గురించి దొంగకే బాగా తెలుస్తుంది. నువ్వు చెప్పేది అబద్ధమో కాదో నాకు తెలుసులే. లత అతని పక్కన కూర్చుని మీద చేతులు వేసింది. అవన్నీ ఎత్తి నన్ను సాధించకు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. మళ్ళీ ఆ ఆఫీసులో ఉద్యోగం సంపాదించుకుని ఆ రవికి బుద్ధి చెప్పు. నువ్వు చెప్పినది జరిగే పనేనా? రవి నన్ను తీసివేసిన తర్వాత అక్కడ మళ్ళీ నాకు ఉద్యోగం ఎవరిస్తారు? ఎవరికి ఆ ధైర్యం ఉంది? సుజాతకి. సుజాత ద్వారానే నువ్వు మళ్ళీ ఉద్యోగం సంపాదించుకోవాలి. సుజాత? అవును, సుజాత ద్వారానే. సుజాత దగ్గరికి వెళ్ళి ఆ రవికి చెప్పి ఉద్యోగం ఇప్పించమని అడుగు. మదన్, నువ్వు మతి సరిగ్గా ఉండే మాట్లాడుతున్నావా? సుజాత నా మాట వింటుందని ఎలా అనుకుంటున్నావు? వినేట్టు చేసుకో. నేనా? మదన్ జేబులో నుంచి కొన్ని ఉత్తరాలు, సిగరెట్ లైటరు తీసి లత చేతికిచ్చాడు. ఇవి నీ దగ్గర ఉన్నాయని తెలిస్తే సుజాత నువ్వు ఏ మాట చెప్పినా నాదస్వరం విన్న పాములా తలాడిస్తుంది. లత ఉత్తరాలు తీసి చూసింది. సుజాత మదన్కి రాసిన ప్రేమలేఖలవి. మదన్ కసిగా చెప్పడం ప్రారంభించాడు. లత, ఆ రవి నిన్ను ఉద్యోగంలోంచి తీసేసి ఆఫీసులో అందరి ముందు అవమానం చేశాడు. మా నాన్న మంచి మనసుకు ఎరవేసి మా ఆస్తిలో సగభాగం కాజేశాడు. ఆ సుజాత పెళ్లి పేరుతో నన్ను నవ్వుల పాలు చేసి ఏమీ ఎరగని నంగనాచిలా పెళ్లి చేసుకుని కాపురం చేస్తోంది. నా ఆస్తిని ఆనందాన్ని దోచుకున్న వాళ్ళకి పాఠం నేర్పాలి. పచ్చని వాళ్ళ కాపురంలో చిచ్చు భగ్గుమనాలి. అది నీ వల్లనే సాధ్యమవుతుంది. లత అతని వైపు ఓరకంటితో చూసింది. నిజమే మదన్, నీ అవమానం నా అవమానంగా భావిస్తాను. నువ్వు ఏది చేయమంటే అది చేస్తాను. కానీ నాకు దీనివల్ల దక్కే ప్రతిఫలం ఏమిటి? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. లతా కళ్ళల్లో కోటి కాంతులు మెరిసినాయి. 1,00,000 ఆశలు విరబూసినాయి. నిజంగానా? నిజమేనా మదన్? ఒక వేలితో మేక్సి అంచు సర్దుకుంటూ అంది. ఒట్టు వేసి చెప్తున్నాను, నా ఈ పగని నువ్వు చల్లారిస్తే మా నాన్నని కూడా లక్ష్య పెట్టకుండా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ప్రామిస్. అతను లత చేయి తీసుకుని వాగ్దానం చేశాడు. రవి భోజనానికి వచ్చే వేళయింది. సుజాత టేబుల్ మీద అన్నీ సర్దుతోంది. ఇంతలో ఫోన్ మోగింది. సుజాత చేస్తున్న పని ఆపి వెళ్ళి తీసింది. హలో. అవతల నుంచి లతా కంఠం వినిపించింది. నువ్వా? అంది సుజాత. నేనే డియర్, బాగున్నావా? ఏమిటి అన్యాయం? పెళ్లి చేసుకుని పాత స్నేహితుల్ని బొత్తిగా మర్చిపోయినట్టున్నావు. నేను మీ ఇంటికి రావాలని అనుకుంటున్నాను. ఎప్పుడు రమ్మంటావు? నీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. షటప్. నీతో మాట్లాడాల్సిన పని నాకేం లేదు. సుజాత విసురుగా అనేసి ఫోన్ పెట్టేసింది. సుజాత టేబుల్ దగ్గరికి తిరిగి వచ్చింది. లత జ్ఞాపకాలతో ఆవేశంగా అయిన సుజాత రవి రావడం గుర్తించనే లేదు. రవి వెనక నుంచి చప్పుడు కాకుండా వచ్చి మెడ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. సుజాత కెవ్వుమంది. వెంటనే చేతులతో అతని కంఠం గట్టిగా పట్టుకుంది. రవి కంగారుగా సుజాత చేతులు ఆపు చేశాడు. ఏమిటిది, అంత భయపడిపోయావు అన్నాడు.
భర్తని చూడగానే సుజాత తొట్టుపాటుతో తనని తాను సంభాళించుకుంది. బాప్రే, దొంగతనంగా పొందాలనుకున్న ఆనందానికి మంచి శిక్షే వేశావు, రవి మెడ మీద చేత్తో రాసుకుంటూ అన్నాడు. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కోబోతున్న రవి ఆగి వెళ్ళి తీశాడు. సుజాత ఊపిరి బిగబట్టి చూస్తోంది. హలో. ఎస్ ఉంది. ఒక్క నిమిషం. రవి ఫోన్ పట్టుకొని సుజాతని పిలిచాడు. రండి దేవగారు, ఫోన్ మీకే, ఎవరో స్నేహితురాలట, కాస్త త్వరగా మాటలు ముగించి నాకు భోజనం పెట్టండి అన్నాడు నవ్వుతూ. సుజాత వచ్చి ఫోన్ తీసుకోక తప్పలేదు. రవి బేసిన్ దగ్గర చేతులు కడుక్కోవడానికి వెళ్ళిపోయాడు. సుజాత హలో అంది. అవతల నుంచి లత పలికింది. సుజా, నీకు నాతో మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా నాకు నీతో మాట్లాడాల్సిన పని చాలా ఉంది. ఇంటికి వస్తాను, సాయంత్రం రానా అంది. ఏంటా పని చెప్పు, సాధ్యమైనంత కోపం అణుచుకుంటూ ప్రసన్నంగా అంది. పనా, ఇదిగో ఇది. లత ఉత్తరం చదవడం ప్రారంభించింది. అది వినగానే సుజాత కళ్ళు బైర్లు కమ్మినాయి. మదన్కి తను వ్రాసిన ప్రేమలేఖ. నీ ఉత్తరాలు నా దగ్గరున్నాయి, వాటిని గురించి మాట్లాడాలి అంది లత. సుజాత ఫోన్ పెట్టేసింది. అప్పటికే అన్నం వడ్డించుకుంటున్న రవి సుజాత రావడం చూసి నవ్వుతూ, అప్పుడే వదిలిందా మీ ఫ్రెండు అన్నాడు. అది దెయ్యం, వదలదు. మీరు త్వరగా రమ్మన్నారుగా, నేనే వదిలించుకుని వచ్చేసాను అంది. అతను భోజనం చేస్తున్నాడు. అతని కుర్చీ వెనక నిలబడిన సుజాత అతని తల మీద చేయి వేసింది. రవి మృదువుగా పిలిచింది. మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోదాం, ఇంకేదైనా ఉద్యోగం చూసుకుందాం మెల్లగా అంది. భోజనం చేస్తున్న రవి తలెత్తి నవ్వాడు. నీకు ఈ పిచ్చి ఇంకా వదలలేదన్నమాట అన్నాడు. నువ్వా, ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీతో మాట్లాడాల్సిన పని నాకేం లేదని నిన్ననే చెప్పానుగా. సరాసరి లోపలికి వచ్చిన లతను చూసి సుజాత ఆవేశం అణుచుకుంటూ అంది. లత వయ్యారంగా నిలబడింది. సుజాతని పరిశీలనగా చూస్తున్నట్టుగా నవ్వుతూ చూసింది. స్నేహితురాలు ఇంటికి వస్తే పలకరించే తీరు ఇదేనా అంది. స్నేహితురాలు, ఆ మాటని అపవిత్రం చెయ్యకు. సుజాత అసహ్యాన్ని లత రవ్వంత కూడా పట్టించుకోలేదు. అక్కడున్న సోఫాలో ఆ ఇంటికి తనే యజమానురాలు అన్నంత ఠీవిగా కూర్చుంది. నువ్వు నిజంగా చాలా మారిపోయావు సుజా. మదన్ చెప్తే నేను నమ్మలేదు సుమా. పతివ్రత లక్షణాలు చాలా నేర్చుకున్నావు. అతిగా వాగకు, మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. సుజాత ఆందోళనగా గుమ్మం వైపు చూసింది. రవి ఆఫీస్ నుంచి వచ్చే వేళ. ఎందుకంత భయపడిపోతున్నావు? నీ ఉత్తరాలు నీకు చెప్పకుండా మీ ఆయనకేం చూపించనులే. ఎంత చెడ్డ స్నేహితురాలివిగా. చివరి మాటలు నొక్కి పలుకుతోంది. నేను వెళ్ళమన్న తర్వాత ఇంకా కూర్చోవడానికి నీకు సిగ్గులేదు? జాగ్రత్త, దురుసుగా మాట్లాడితే నష్టపోయేది నువ్వే. ఏం చేస్తావు నువ్వు నన్ను? సుజాతకి ఆవేశం నిగ్రహించుకోవడానికి సాధ్యం కాలేదు. ఏమైనా చేయగలను. నాతో మంచిగా ఉండని వాళ్ళ మీద జాలి నేనెందుకు చూపించాలి? నువ్వు మదన్కి వ్రాసిన ఉత్తరాలు మీ ఆయనకు చూపిస్తే ఏమవుతుందో ఆలోచించు. ఏ మగాడైనా తన పెళ్ళాం ఇంకొకటికి అలాంటి ప్రేమలేఖలు వ్రాసిందంటే ఊరుకోగలడా? ఒకవేళ ఊరుకుంటే వాడు మగాడే కాదు, ఒట్టి ఆడంగి వెదవన్నమాట. నువ్వు ఆడంగి వెదవని చేసుకోలేదులే, అసలు సిసలైన మగాడినే చేసుకున్నావు. నోర్ముయ్, సుజాత అరిచింది. ఆవేశపడకు, ఇలా రా కూర్చో. నేను వచ్చిన విషయం గురించి నువ్వెంత త్వరగా మాట్లాడితే నేను అంత త్వరగా వెళ్ళిపోతాను. అసలు నా మంచితనం ఏమిటో నీకు అర్థం కావడం లేదు. నేను చెడ్డదాన్ని అయితే ఈ ఉత్తరాలు సరాసరి మీ ఆయనకి పంపి నీ కాపురం నాశనం చేసి ఉండేదాన్ని. నీ మీద నాకేం ద్వేషం లేదు. నీ ఉత్తరాలు నీకు ఇచ్చేస్తాను, కానీ నాకు చిన్న పని చేసి పెట్టాలి. ఏమిటది చెప్పు? సుజాత కూర్చోకుండానే అడిగింది. నాకు ఉద్యోగం కావాలి. మీ ఆయన ఆఫీసులో స్టెనో పోస్ట్ ఖాళీగా ఉంది, అది నాకు ఇప్పించు. ఇంతకంటే ఎక్కువగా నేనేం కోరడం లేదు. నువ్వు వెళ్ళిన తర్వాత నా పరిస్థితులు చాలా మారినాయి. చదువు మానేశాను. మా నాన్న గుర్రం మించి పడ్డాడు, లేవడం లేదు. నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఎక్కడా దొరకడం లేదు. నీకు తెలుసుగా, ఈ రోజుల్లో ఉద్యోగాలు కావాలంటే లంచాలైనా పెట్టాలి, పరపతైనా ఉపయోగించాలి. ఈ రెండూ నాకు లేవు. నాకు నీలా యోగ్యుడైన వాడిని చూసి గేలం వేసి పట్టి భర్తగా చేసుకునే నేర్పు కూడా లేదు. అందుకే నీ ముందు ఇలా దేహీ అని అడగాల్సి వచ్చింది. సుజాతకి కాస్త స్థిమితం వచ్చింది.
ఇది పెద్ద అసాధ్యమైన విషయంగా తోచలేదు. కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? లత అడిగింది. సుజాత తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. లత ఒక్క క్షణం ఇల్లంతా కలియ చూసింది. దేనికి లోటు కనిపించడం లేదు. ఎదురుగా పుస్తకాల బైరువా మీద సుజాత రవిల ఫోటోలు ఒకే ఫ్రేమ్లో బిగించి కనిపిస్తున్నాయి. రవి ఫోటో వైపు చూస్తున్న కొద్దీ లతకి ఈర్ష్య కలగసాగింది. మదన్ని కాదన్న సుజాత ఇబ్బందులు పడలేదు. జీవితం వ్యర్థం అయిపోలేదు. అతని కంటే 1000 రెట్లు అధికుడుగా కనిపిస్తున్న రవి భర్త అయ్యాడు. అదృష్టం అంటే ఇదేనేమో. సుజాత మంచినీళ్ళు తెచ్చిచ్చింది. లత తాగుతుండగా ఇంతలో రవి రానే వచ్చాడు. అతను తన ఇంట్లో సోఫాలో కూర్చుని ఉన్న లతని చూసి చకితుడైనట్టుగా ఒక్క క్షణం ఆగాడు. సుజాత తెచ్చిపెట్టుకున్న నవ్వుతో లతని పరిచయం చేస్తూ, రవి, ఈ అమ్మాయి ప్రేమలత అని అంటుండగానే లత చేతులు జోడిస్తూ సుజాత నేను ప్రాణ స్నేహితులం అంటూ పూర్తి చేసింది. రవి ప్రతి నమస్కారం చేయలేదు. ఐ సీ అన్నాడు. లత సోఫా మీద పడేసిన బ్యాగ్ తీసుకుంది. వస్తాను సుజా, మనం కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే టైమే తెలియలేదు సుమా. ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను. నీ చేతి వంకాయ కూర తిని చాలా రోజులైంది. ఈసారి తప్పకుండా భోజనానికి వస్తాను. బై బై. చెయ్యి విలాసంగా ఊపి రవి వైపు విజయగర్వంగా చూసి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి నీకు బాగా తెలుసా? పూటి విప్పుతో అడిగాడు రవి. తెలుసు, అది అంటే బాగా తెలియదు. సుజాత తడబడుతూ అంది. మీ ఇద్దరికి ఎలా పరిచయం? కాలేజీలో. నేను దూరం నుంచి వచ్చేదాన్ని. ఆ అమ్మాయి ఇల్లు కాలేజీకి దగ్గర. లంచ్ వాళ్ళ ఇంట్లో తినేదాన్ని. ఆ అమ్మాయి సంగతి నీకు బాగా తెలియదేమో. నాకు తెలుసు. చాలా గ్రంథసాంగురాలు. నేను విశాఖపట్నంలో చదువుతుండగా నా క్లాస్మేట్ గోపాలం అని ఉండేవాడు. వాడితో చనువుగా తిరిగి వాడి రూమ్కి వచ్చి వాడిని ప్రేమ వ్యవహారంలోకి దింపి పిచ్చివాడిలా చేసింది. వాడు తల్లిదండ్రులకు ఎదురు తిరిగి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైతే ఏమీ ఎరగనట్టుగా తన వాళ్ళకి చెప్పి కొట్టించింది. కాలేజీ అంతా నానా గోల అయిపోయింది. వాడు ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఎంత బాగా చదివేవాడో తెలుసా? బంగారం లాంటి వాడి జీవితం ఈ అమ్మాయి వ్యామోహంలో పడి సర్వనాశనం అయిపోయింది. వాడు చచ్చిపోగానే నేను ఇంకో ఇద్దరు కలిసి ఈ అమ్మాయికి బాగా బుద్ధి చెప్పాలని అనుకున్నాం. కానీ వాళ్ళ మేనత్త ఎలా పసిగట్టిందో అక్కడి నుంచి చదువు మాన్పించేసి పంపించేసింది. దిగ్భ్రాంతితో చూస్తున్న సుజాత అతని కోటు తీసుకుని అలాగే నిలబడిపోయింది. రవి టై విప్పుకుంటూ చెప్పాడు. ఇక్కడ ఎలా పరిచయం అయిందో మదన్ని పట్టింది. మదన్ ఆఫీసులో ఉద్యోగం ఇప్పించాడు. నేను ఆఫీసులో అడుగుపెట్టిన మరుక్షణంలో ఉద్వాసన చెప్పి బయటకు పంపేశాను. ఈ అమ్మాయి నీకు పరిచయం అని కలలో కూడా అనుకోలేదు. సుజాత నిటారుగా అయింది. లత ఉద్యోగం గురించి అడగడంలో నిస్సహాయత్వం కాదు, ఇంత గ్రంథం ఉందన్నమాట. రవి చిత్తరువులాయన భార్యను చూసి నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు. సుజా, మనిషికి ఎప్పుడూ సజ్జన సాంగత్యం ఉండాలి. అది శాంతినిస్తుంది. జీవితంలో సరైన గమ్యం వెంట నడిచే ధైర్యం కలగజేస్తుంది. లతలాంటి దుర్జన సాంగత్యం విషం లాంటిది. అది ఎప్పుడో ఒకసారి హాని చేయక మానదు. ఆ అమ్మాయిని మన ఇంటికి రానియకు. నో నో, నాకు తెలియదని తెలుస్తూనే ఉంది. ఇప్పుడు తెలిసిందిగా, ఇక రానియకు. సుజాత తల ఊపింది. ఆ రాత్రి సుజాత పడుకోబోతూ ఉండగా ఫోన్ మోగింది. సుజాత వెళ్ళి తీసింది. సుజా, నేను లతని మాట్లాడుతున్నాను. ఏమైంది నా ఉద్యోగం? సుజాత ఫోన్ పెట్టేసింది. ఎవరు? మంచం మీద పడుకుని పుస్తకం తిరిగేస్తున్న రవి అడిగాడు. రాంగ్ నంబర్. రోజులా సుజాత అతని చేరువుగా రాలేదు. అతని చేతుల్లో ఒరిగిపోలేదు. ఆలోచనగా మంచం అంచున కూర్చుండిపోయింది. ఏమిటి అలా ఉన్నావు? పుస్తకం పక్కన పడేస్తూ అడిగాడు. ఎలా ఉన్నాను? దిగులుగా పరధ్యాసగా ఉన్నాం. ఏమిటంత బెంగ? దేనికోసం? సుజాత తలదించుకుంది. మౌనంగా ఉండిపోయింది. రవి వంగి సుజాత చేయి తన చేతిలోకి తీసుకున్నాడు. నా నుంచి రహస్యమా? లేదు. అక్కా పిల్లలు గుర్తుకు వచ్చారు. నేను సరిగ్గా అదే అనుకున్నాను. రేపే నేను మూర్తికి ఉత్తరం రాస్తాను. సుజాత మీ మీద బెంగతో చిక్కిపోతోంది, త్వరగా బయలుదేరండి అని వ్రాస్తాను. ఉత్తరం అయితే ఆలస్యం అవుతుందేమో. టెలిగ్రామ్ ఇవ్వనా? వద్దు, నేనే వెళ్తాను. నువ్వా? నేను ఇక్కడ ఒంటరిగా ఎలా ఉండను? నువ్వు పక్కన లేకపోతే రాత్రులు కలలోకి కామినీ పిశాచాలు వస్తాయే మరి. రవి ముఖం చూసి సుజాత పక్కున నవ్వింది.
ఆ నవ్వు వినడం ఎంతో ఇష్టంలా రవి లైట్ తీసి సుజాతని దగ్గరికి తీసుకున్నాడు. లత చెప్పులు టక్టకులాడించుకుంటూ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో చలం ఉన్నాడు. డేవిడ్ అతను కబుర్లతో జోరుగా నవ్వుతున్నారు. చలాన్ని చూడగానే లత ముఖం చిట్లించి తన గదిలోకి వెళ్ళిపోబోతుంటే కూతురు డేవిడ్ని పిలిచాడు. బేబీ రా రా, గుడ్ న్యూస్ అన్నాడు. ఏమిటి డాడీ, చలం పాస్ అయ్యాడుట. లత కంగ్రాచులేషన్స్ చెబుతుందని ఎదురు చూసిన చలానికి ఆశాభంగమే అయింది. ఈసారి పేపర్లు అవుట్ అయినాయట. చాలామంది పాస్ అయ్యారు డాడీ. నువ్వు పరీక్షలు రాస్తే నీకు కూడా డిగ్రీ వచ్చేది కదా. డిగ్రీ పుచ్చుకుని నేనేం చేయాలి డాడీ? మొగుడి మీద కోపం వస్తే ఉద్యోగం చేయొచ్చు అన్నాడు చలం. మొగుడంటూ వస్తే నేను చస్తే ఉద్యోగం చేయను. ఆ సంగతి నీకు తెలియదేమో. లత విసవిసా వెళ్ళిపోయింది. లత మారిందని మీరు చెప్పారు, నాకు మార్పు ఎక్కడా కనిపించడం లేదు అన్నాడు చలం. ఆఫీస్ నుంచి వచ్చింది కదూ, పనిచేసి వచ్చిన విసుగుతో ఉందిలే అంటూ సర్దాడు. సరే నేను వస్తాను. చలం లేచాడు. ఆల్ రైట్ మై బాయ్, నీకు ఉద్యోగం ఇప్పించే పూచి నాది. నువ్వు ఆ విషయంలో నిశ్చింతగా ఉండు. మీరు ఉద్యోగం ఇప్పించినా ఇప్పించకపోయినా మీరు అడిగిన మాట నేను కాదనను. మీరు లతని అడగండి అనేసి వెళ్ళిపోయాడు చలం. ఏమిటి డాడీ, చలం నన్ను అడగమంటున్నాడు? ముడి విప్పేసి జుట్టు మెడల మీదకి దువ్వుకుంటూ వచ్చింది లత. డేవిడ్ ముఖం సీరియస్గా మారింది. చెప్పు డాడీ, ఏమిటది? లత నిలదీసింది. ఇంకేముంది బేబీ, పెళ్లి విషయం. ఎవరి పెళ్ళి? ఇంకెవరితో అయితే నాకెందుకు? చలం గురించే. అతను పాస్ అయ్యాడు, డిగ్రీ వచ్చింది, రేపో మాపో ఉద్యోగం వస్తుంది. వస్తే ఉద్యోగం దొరికితే అతనికి స్థిరత్వం వస్తుంది. వస్తే ఏ ఆడపిల్ల తండ్రి అయినా ఇట్టే కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడు. చేస్తే డేవిడ్కి చాలా కోపం వచ్చింది. చేస్తే ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు బొత్తిగా ఈ ప్రపంచపు ధోరణిలో లేవు బేబీ. చలానికి మించిన మంచి కుర్రాడు మనకెక్కడ దొరుకుతాడు? చలం నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివే అనుకోవాలి. ఈ మాట వినగానే లత చేతిలో దువ్వెన విసురుగా నేల మీదకి గిరాటు కొట్టింది. డాడీ, ఆ మాట అనొద్దని 1,00,000 సార్లు చెప్పాను. నేను ఆ చలాన్ని చస్తే చేసుకోను. డేవిడ్ చర్రుమన్నాడు. చేసుకోకి ఏం చేస్తావు? ఇట్లా ఊరి వెంబడి తిరుగుతూ ఉంటావా? ఇప్పుడు నీకు తెలియదు బేబీ, వయసులో ఉన్నావు. ఈ స్వేచ్ఛ పెళ్లి కంటే హాయి అనుకుంటున్నావు. ఎల్లకాలం ఇలాగే ఉంటానని విర్రవీగుతున్నావు. నో బేబీ నో. ఈ వయసు, ఈ హాయి ఇట్టే అయిపోతాయి. ఆ తర్వాత జీవితంలో ఎదురయ్యే ఒంటరితనం ఎంత భయంకరమో నీకు తెలియదు. ఏ ఆఫీస్లోనో క్లర్కుగానో, ఏ స్కూల్లో టీచర్గానో చేస్తూ వృద్ధకన్యగా జీవితం గడపాలి. ఇప్పుడు ఈ రోజున నిన్ను బయట స్వేచ్ఛగా తిరగమని కవ్వించి ఊరించి ప్రోత్సహించే ఈ పెద్ద మనుషులే ఇంకో 10 ఏళ్ళు గడిస్తే నీ మొహం కూడా చూడరు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని సంసారాలతో సుఖంగా ఉంటారు. నువ్వు కనిపిస్తే మీద బురద పడితే మైలపడ్డామని అసహ్యించుకున్నట్టుగా చూసి వెళ్ళిపోతారు. ఆ తిరస్కారం నువ్వు భరించలేవు. నీ బాధ పంచుకునేందుకు నీకెవ్వరూ కూడా ఉండరు. నిన్ను నేను ఇలా ఊహించుకోలేను బేబీ. నీకు పెళ్ళి కాకపోతే నేను చచ్చిపోయినా నా ఆత్మకి శాంతి ఉండదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. లత తండ్రి కుర్చీ వెనుకగా వచ్చింది. అతని భుజం మీద చేయి వేసి నిమురుతూ, పూర్ డాడీ, అంత భయంకరంగా నువ్వు ఆలోచిస్తున్నావని నాకు తెలియదు. నువ్వు అలా అంటే నేను వెంటనే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అంది. నిజంగానా? నిజంగానే. కానీ ఆ చెంచా చలంగాడిని మాత్రం కాదు. ఇంకెవరున్నారు? పెళ్లి చేసుకుని అల్లుడిని తెచ్చి చూపిస్తాను, సరేనా? నా మీద నమ్మకం ఉంచు. కూతురు అంత ధైర్యంగా చెప్తుంటే డేవిడ్ నమ్మలేనట్టుగా చూడసాగాడు. రవి ఆ సాయంత్రం ఫ్యాక్టరీ పని మీద నిజామాబాద్ వెళ్తున్నాడు. సుజాత తను కూడా వస్తానంది. నేను రేపు సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాను. ఒక్కరోజు కోసం నువ్వెందుకు అన్నాడు రవి. సుజాత వినలేదు. మొండిగా అతని వెంట ప్రయాణమైంది. సుజాత ప్రయాణానికి అన్నీ సర్ది అతను వచ్చే వేళకు తను రెడీ అయ్యి ఎదురు చూస్తుండగా ఇంతలో ఫోన్ మోగింది. సుజాత వెళ్ళి ఫోన్ తీసింది. అవతల నుంచి ఆఫీస్ హెడ్ క్లర్క్ మాట్లాడుతున్నారు. అమ్మా, నేను హెడ్ క్లర్క్ గోవిందయ్యని మాట్లాడుతున్నాను. అయ్యగారు హాస్పిటల్లో ఉన్నారు. యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంటా? అవునమ్మా, కారుని ఎవరో గుద్దేశారు. చాలా ప్రమాదం జరిగిపోయింది. మేమంతా హాస్పిటల్కి వెళ్తున్నాము. సుజాత చేతుల్లో హఠాత్తుగా శక్తి పోయినట్టుగా ఫోన్ జారిపోయింది. ఒంట్లో రక్తమంతా ఒక్కసారిగా నీళ్లుగా మారిపోయినట్లయింది. అమ్మా
అయ్యగారు హాస్పిటల్లో ఉన్నారు, యాక్సిడెంట్ అయింది. హెడ్ క్లర్కు ఏడుపు కంఠంతో అన్న మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. దాంతోపాటు మదన్ నవ్వు క్రూరంగా వినిపిస్తోంది. ఈ రోజుల్లో యాక్సిడెంట్ ద్వారా మనిషి ప్రాణం తీయడం ఎంత తేలికో నీకు తెలియదేమో. అది హత్య అని భగవంతుడు కూడా రుజువు చేయలేడు. రవికి యాక్సిడెంట్ అయింది, తను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. సుజాత మనసు హాస్పిటల్ వైపు మెరుపులా పరిగెత్తుతున్నా కాళ్ళు ఒక్క అంగళం కూడా కదలలేకపోతున్నాయి. కళ్ళ ముందు ఎన్నో యాక్సిడెంట్స్ కనిపిస్తున్నాయి. అంతా బీభత్సంగా ఉంది. ఎక్కడో శవాలు తగలబడుతున్నాయి. ఎవరో ఆర్తనాదాలు చేస్తూ ఆక్రోశిస్తూ ఏడుస్తున్నారు. సుజాత ఆ భయంకర దృశ్యాల మధ్య నడిచి వెళ్తున్న మనిషిలా, ఉన్మాదిలా, నిద్రలో నడుస్తున్న మనిషిలా గుమ్మం వైపు వచ్చింది. యాక్సిడెంట్ అయ్యింది, రవి హాస్పిటల్లో ఉన్నాడు, తను వెళ్ళాలి, అయిపోయింది. ఈ జన్మకి తనకి రవికి రుణం తీరిపోయింది. మళ్ళీ మదన్ నవ్వు వినిపిస్తోంది. అది చాలా చిత్రంగా, విజయగర్వంగా ఉంది, ధీమాగా ఉంది, వెక్కిరింపుగా ఉంది. మదన్ ఎంత పిచ్చివాడు! రవి లేని క్షణంలో తను కూడా ఉండదని అతనికి తెలియదా? కళ్ళ ముందు నిలువెత్తు మంటలు ఎర్రటి నాలుకలు చాస్తూ భగభగలాడుతుంటే వాటి మధ్య తన శరీరం ఆహుతి అయిపోతుంది. ఆ మంటలు అతి దగ్గరగా ఉన్నాయి. తన శరీరం నిండా, మనసు నిండా ఉన్నాయి. తను కూడా మెల్లగా ఆ మంటల్లో కాలు పెట్టింది. కాలిపోవడానికి సిద్ధంగా ఉన్న రవిని కౌగిలించుకుంటోంది. ఆ మంటలు ఎంత హాయిగా ఉన్నాయి! అలా నిలువునా దహించుకుపోవడం ఎంత సుఖంగా ఉంది! అప్పటికే కళ్ళు తిరుగుతున్న సుజాత ఆసరా కోసం అన్నట్టు తలుపును పట్టుకుపోయింది. ఆ క్షణంలో ఏదో పని మీద అక్కడికి వచ్చిన పని మనిషి అమ్మ అంటూ కంగారుగా వచ్చి పట్టుకునే లోపలే సుజాత కుప్పలా కూలిపోయింది. చాలాసేపు అయిన తర్వాత ఎవరో తట్టి మెల్లగా పిలవగా సుజాతకి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచేసరికి నారాయణరావు గారు ఉన్నారు. అమ్మా సుజా, అమ్మా నిన్నే. ఆయన ఎంతో వాత్సల్యంగా ఆత్మీయంగా పిలుస్తున్నారు. సుజాత వెర్రిదానిలా ఆయన వైపు చూసింది. ఆయనకి ఎలా ఉంది? పిచ్చిదానిలా అడిగింది. ఎవరికమ్మా? ఆయనకే యాక్సిడెంట్ అయిందిగా. యాక్సిడెంట్ అయిన మాట నిజమేనమ్మా, కానీ రవికి ప్రమాదం అయిందని నీకెవరు చెప్పారు? రవి ఊరు వెళ్లే ముందు ప్రయాణం క్యాన్సిల్ అయింది. కారు నాకు కావాలంటే పంపించాడు. ఫ్యాక్టరీ నుంచి బయలుదేరగానే చౌరస్తాలో లారీకి గుద్దుకుని డ్రైవర్కి బాగా దెబ్బలు తగిలినాయి. రవికి ఆ విషయం తెలిసి అక్కడికి వెళ్ళి డ్రైవర్ని టాక్సీలో హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. అతనికి బ్లడ్ కావాలంటే దానికోసం ఇంకో హాస్పిటల్కి పరిగెత్తాడు. హెడ్ క్లర్క్ని నీకు చెప్పమన్నాడట. అతను చెప్పడం పొరపాటో నువ్వు వినడం పొరపాటో, కానీ ఆయనకేం జరగలేదా? ఏం జరగలేదు. ఇంత క్రితమే రవి హాస్పిటల్ నుండి వస్తున్నానని ఫోన్ చేశాడు. ఈ యాక్సిడెంట్ తెలిసి నేను హాస్పిటల్కి వెళ్ళాలని బయలుదేరుతుంటే ఇంతలో మీ పని మనిషి పక్కింటి ఆవిడ చేత నువ్వు ఇలా పడిపోయావని ఫోన్ చేయించింది. ఫ్యాక్టరీకి చేస్తే అక్కడెవరూ తీయలేదుట, నాకు చేశారు. నేను డాక్టర్ని తీసుకొని వచ్చాను. నువ్వు ఫెయింట్ అయ్యావని, ఇంకేం ప్రమాదం లేదని ఆయన చెప్పాడు. ఆయన అంటుండగానే రవి లోపలికి వచ్చాడు. అతని వెంట మదన్ కూడా ఉన్నాడు. అడుగో రవి రానే వచ్చాడు, నీ కళ్ళతో నువ్వు స్వయంగా చూడు అన్నాడు నారాయణరావు గారు. రవి సరాసరి సుజాత పక్క మీద కూర్చున్నాడు. అప్పటికే అతన్ని చూస్తూనే చేతులు చాస్తూ లేచి కూర్చుంది. రవి ఆ పిలుపులో 1000 ఆక్రందనలు ప్రతిఫలించినాయి. దుఃఖం సముద్రాలై పొంగింది. ఆ క్షణంలో అక్కడ అందరూ ఉన్నారనే సంకోచం కూడా లేకుండా అతన్ని హత్తుకుపోయింది. సుజా, ఏమిటి పిచ్చితనం? నువ్వింత పిరికిదానివని నాకు తెలియదు సుమా, భార్య వెన్ను మీద నిమురుతూ అన్నాడు. అతని కంఠంలో ఏదో అడ్డపడ్డట్టయింది. నారాయణరావు గారు కారు పంపమని అడగకపోతే అసలు ఆ కారులో తను రావాల్సింది. ఆ డ్రైవర్ సీట్లో తానే ఉండేవాడు. సుజాత రవి మెడని కౌగిలించుకుని అతన్ని హత్తుకుపోయింది. రవి సుజాత వెన్ను మీద చేయి వేసి నిమురుతూ అనునయిస్తున్నాడు. అక్కడే నిలబడి ఉన్న మదన్కి ఈ దృశ్యం జన్మలో మరవలేనట్టుగా ఉంది. అతని గుండెలు పిండినట్టుగా మనసు విలవిలలాడింది. భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ అలా అనురాగంగా కనిపిస్తుంటే అతని కళ్ళల్లోంచి నిప్పులు రాలుతున్నట్టుగా ఎర్రబడినాయి. కథ సమాప్తం.
ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.